ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన నరేందర్ రెడ్డి గారి యొక్క ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్న శుభ సందర్భంగా సభాధ్యక్షులు సురేఖ మేడం గారు, ప్రేమ్ సాగర్ రావు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణ గారు, అదేవిధంగా దండె విఠల్ గారు, అదేవిధంగా వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు, అదేవిధంగా వివిధ మండలాల నుంచి ఇతర జిల్లాల నుంచి వచ్చిన గ్రాడ్యుయేట్స్కి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సభ యొక్క ప్రధానమైన ఉద్దేశం మన నరేందర్ రెడ్డి గారిని గెలిపించడమే లక్ష్యంగా ఈరోజు మారుమూల జిల్లాల నుంచి కావచ్చు, మారుమూల మండలాల నుంచి కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున మనమందరం కూడా ఇక్కడ రావడం అనేది జరిగింది. కాబట్టి వచ్చినటువంటి గ్రాడ్యుయేట్లు కోరుకునేది ఒకటే, ఈ 10 నెలల కాలంలో ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో మీరు ఒకసారి ఆత్మవిమర్శన చేయాలి. అదేవిధంగా ఆ 10 సంవత్సరాల కాలంలో మరి బీజేపీ పార్టీ కావచ్చు, అదేవిధంగా ఆనాటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఏ రకంగా ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన చేసిందో మీరందరూ కూడా ఆలోచన చేయాలి. గ్రాడ్యుయేట్ అంటేనే విజ్ఞానవంతులు, మేధావులు. మీరందరూ కూడా దేశంలో జరుగుతున్న పరిణామాల్ని, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని తప్పకుండా బేరీజు వేసుకొని ఒకసారి చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ముందుకెళ్ళింది, తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చింది. ఈరోజు మేము ఎన్నికల్లో కూడా అనేక సందర్భాలు చెప్పాం. కానీ ఏ ఒక్క మంత్రి కావచ్చు, ఏ ఒక్క ఎమ్మెల్యే కావచ్చు, బీజేపీ పార్టీ ఇచ్చినటువంటి నిధుల విషయమే కావచ్చు, ఉద్యోగుల విషయమే కావచ్చు, ఎవరు కూడా మాట్లాడకపోవడం నిజంగా బాధకరమైన విషయం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఇండైరెక్ట్గా బీజేపీకి మద్దతు ఇస్తూ మరి వారి యొక్క అభ్యర్థి గెలుపు కోసం వాళ్ళిద్దరు కూడా కలిసి జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. భవిష్యత్తును ప్రైవేటు వాళ్ళ చేతిలో పెడతా ఉన్నారు. మిత్రులారా,